అందరికీ నమస్తే అండి. మీ షవరి సిస్టమ్ మీ ముందుకు వచ్చింది చూడండి. కాకరకాయ నార్మల్ ఫ్రై, బెండకాయ నార్మల్ ఫ్రై, రైస్, ఎగ్స్, బఠానీకాయలు. రైస్లో కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తక్కువగా తీసుకుంటే చాలా బెస్ట్ అండి. డైలీ వండిన అన్నమే 150 నుండి 200 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. మనం ఆరోగ్యంగా ఉంటాము. అట్లాగే దీంట్లో పోషక విలువలు కలిగినటువంటిది. మరి మనం కార్బోహైడ్రేట్స్ తీసుకోకపోతే కూడా మనకు అనారోగ్యం పాలవుతాం కాబట్టి తక్కువగా తీసుకోవాలండి. రైసు, ఎగ్స్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. చూడండి, 2 ఎగ్స్. ఈ 2 ఎగ్స్ వల్ల కూడా చాలండి. మామూలు మనిషి 2 ఎగ్స్ తింటే చాలు. అదే వేరే పేషెంట్స్కి అయితే 3-4 ఎగ్స్ తినొచ్చు. అయితే ఎగ్ వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వైట్ ఎగ్లో కేవలం ప్రోటీన్ అంటే మాంసకృతులు మాత్రమే ఉంటాయి. దానివల్ల మన శరీరంలో ఎక్కడైతే సెల్ డ్యామేజ్ అవుతుందో ఆ డ్యామేజ్ అయిన సెల్ని రిపేర్ చేస్తుంది. మన కండరాలని, మజిల్స్ అంటాం కదండి, వాటిని కూడా డ్యామేజ్ అయిన వాటిని రిపేర్ చేస్తుందండి. ఎల్లో ఎగ్ వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. విటమిన్ B1, B2, B6, B12 ఉంటుందండి. దీనివల్ల నయాసిన్, బెరిబెరీ, తర్వాత పెల్లెగ్రా అనే జబ్బు రాకుండా కాపాడుతుంది. B12 వల్ల రక్తహీనతను తగ్గించి మనకి రక్తాన్ని బాగా పెంచుతుందండి. అంత మంచిదండి ఎల్లో ఎగ్. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ కాదండి, గుడ్ కొలెస్ట్రాల్. ఎవరైతే డాక్టర్ గారు ఎల్లో గుడ్డు తినొద్దని చెప్తారండి కొంతమందికి, షుగర్ పేషెంట్స్కి, బీపీ పేషెంట్స్కి, తర్వాత క్యాన్సర్ పేషెంట్స్కి, వాళ్ళు మాత్రం తినకండి. డాక్టర్ గారు సూచించిన వాళ్ళు మాత్రం. మిగతా వాళ్ళు ఫుల్ ఎగ్ తీసుకోవచ్చండి. ఏజ్ రిలేటెడ్ 60 ఏళ్ళు దాటి బాగా బరువు పెరిగిన వాళ్ళు కూడా తినకూడదండి. అట్లాగే బెండకాయ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. చూడండి, నార్మల్ ఫ్రై చేశాను. బెండకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. హై ఫైబర్ ఉంటుందండి మెయిన్. కాబట్టి దీనివల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ బాగా మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని నిరోధిస్తుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉంటాయి కాబట్టి చాలా ఆరోగ్యంగా ఉంటామండి. విటమిన్ ఏ, విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి విటమిన్ సి వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనం చాలా ఆరోగ్యంగా ఉంటామండి. విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జిరాప్తిమాలియా అనేటువంటి ఏజ్ రిలేటెడ్ జబ్బు రాకుండా, అట్లే మనకి రేచీకటి రాకుండా కాపాడుతుంది. అట్లాగే మన బ్లడ్ షుగర్ని చాలా కంట్రోల్ చేస్తుందండి బెండకాయలో జిగురు ఎక్కువగా ఉంటుంది కదండి, అందుకు మనం చాలా ఆరోగ్యంగా ఉంటామండి. ఆ బెండకాయ జిగురు తినాలండి. డీప్ ఫ్రై చేయొద్దు, నార్మల్ ఫ్రై చేసుకోవాలండి. అట్లాగే మన బీపీని కూడా చాలా కంట్రోల్ చేస్తుందండి. మన జుట్టు బాగా పెరగాలంటే కూడా బెండకాయ బాగా తినాలండి. మనల్ని రక్తహీనతను కూడా తగ్గిస్తుందండి. ఐరన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అట్లాగే మన జుట్టు చాలా ఆరోగ్యంగా ఉండి పెరగాలంటే కూడా రోజు బెండకాయ తినండి, ఆరోగ్యంగా ఉండండి. దీంట్లో పొటాషియం అధికంగా ఉండటం వల్ల మన మెదడు మరియు మన గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుంది. జింకు, మన ఇనుము, తర్వాత పొటాషియం, మన మాంగనీస్, కాపర్ అవన్నీ ఉండటం వల్ల మన లివర్ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అట్లాగే దీంట్లో కాల్షియం ఎక్కువ ఉండటం వల్ల మన ఎముకలు కూడా చాలా దృఢంగా ఉంటాయండి. కాకరకాయ చూడండి, కాకరకాయలు కూడా హై ఫైబర్ ఉంటుందండి. ఇది చేదుగా ఉంటుంది అనుకుంటాం కానీ చేదుగా ఉన్నా పర్లేదు, తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీంట్లో కూడా విటమిన్ ఏ, విటమిన్ సి చాలా అధికంగా ఉంది. విటమిన్ ఏ వల్ల కన్ను దృష్టి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. విటమిన్ సి వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనల్ని వ్యాధుల బారి నుండి కాపాడుతుంది. దీంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉంటాయి కాబట్టి మనల్ని వ్యాధుల బారి నుండి పడకుండా కాపాడుతుందండి. దీంట్లో ఎక్కువగా పొటాషియం ఉంటుంది, జింక్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, కాపరు, ఇనుము అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మన గుండెని, మన మెదడుని ఆరోగ్యంగా ఉంచుతుంది. మన లివర్ని కూడా చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. మన చర్మాన్ని సౌందర్యవంతంగా ఉంచుతుందండి. మన జుట్టుని బాగా పెంచుతుంది. అన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటిది ఈ కాకరకాయ అండి. ఈ కాకరకాయలలో లో క్యాలరీస్ ఉంటాయి కాబట్టి బ్లడ్ షుగర్ని మంచిగా మెయింటైన్ చేస్తుంది, బీపీని మెయింటైన్ చేస్తుందండి. అంత చక్కటి కూరగాయ అండి ఈ కాకరకాయని మనం ఫ్రై చేసుకుని తినచ్చు, టమాటా కూర చేసుకుని తినచ్చు, ఎట్లా తిన్నా కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగిందండి ఈ కాకరకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల మన క్యాన్సర్ కణాలని చంపేటువంటి గుణం ఉంటుందండి. అంత మంచిదండి. అట్లాగే ఇది ఉడకబెట్టానండి ఈ బఠానీ గింజలకాయ. బఠానీల వల్ల కూడా చాలా ప్రయోజనం ఉంది. బఠానీలలో కూడా ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది, హై ఫైబర్ ఉంటుంది. హై ఫైబర్ వల్ల కూడా మన డైజెస్టివ్ సిస్టమ్ బాగా మెరుగుపరుస్తుంది. తర్వాత ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల మన మజిల్ డ్యామేజ్ అయిన చోట మంచిగా రిపేర్ అవుతుంది. మనం వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి. అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ కలిగినటువంటిదండి ఇది. దీంట్లో అట్లాగే పొటాషియం, ఇనుము, కాపర్, జింకు అన్ని రకాల మినరల్స్, పోషక విలువలు కలిగినటువంటిది. విటమిన్ ఏ, కే, సి అధికంగా ఉన్నాయండి. ఏ ఉండటం వల్ల మన కంటి చూపు ఆరోగ్యంగా ఉంటుంది. విటమిన్ కే వల్ల ఎమ్మటే రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడుతుంది. ఈ రక్తం ఎక్కువగా పెంచుకోవాలంటే మన రక్తహీనతను తగ్గించి రక్తాన్ని పెంచుతుంది. మన లివర్ని, గుండెని, మన బ్రెయిన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అన్ని రకాల పోషక విలువలు కలిగినటువంటిదండి ఈ భోజనం. కాకరకాయ కర్రీ, లేడీస్ ఫింగర్, 2 ఎగ్స్,
భోజనం తత బఠానీలు. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చూడండి.